సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత. ప్రభుత్వ మంది వైఖరి, ప్రభుత్వ మంది వైఖరి, ప్రభుత్వ మంది వైఖరి, ప్రభుత్వ మంది వైఖరి. జీవన నంబర్ 36 వెంటనే. కర్నూలు జిల్లా సహకార ఉద్యోగుల యూనియన్ మేము గత 76 రోజుల నుంచి ఎన్నో పోరాటాలు చేస్తున్నాము. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు 112 జీవో అని చెప్పి మాకందరికీ ఒక వ్యతిరేకమైన జీవోను ఇచ్చినారు. దీనికి వ్యతిరేకంగా 16 నుంచి నిరవధిక సమ్మెకు సహకార సంఘ ఉద్యోగులందరూ పాల్గొంటున్నారు. ఈ సమ్మెలో రాష్ట్రంలోని 2500 సొసైటీల సహకార ఉద్యోగులందరూ ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. మేము అడిగిన న్యాయమైన డిమాండ్లు నెరవేరేంత వరకు మన యొక్క ఈ పోరాటము ఆగదని తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా నాయకుల ఆదేశాల మేరకు గత 76 రోజుల నుంచి మమ్మల్ని రిలే నిరాహార దీక్షలు వివిధ రూపాల్లో చేస్తున్నాము. ఈ నెల 16, 2026 నుంచి నిరవధికంగా సమ్మెలోకి వెళ్తున్నామని ప్రభుత్వానికి చెప్పడమైనది. అయినా ఇప్పటివరకు 112 జీవోనిచ్చి మొన్న రీసెంట్గా 112 జీవో వచ్చి అది మాకు గుదిబండగా తయారు చేశారు. ఈ జీవోని వెంటనే రద్దు చేసి మిగతా అన్ని డిమాండ్లను, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు నిరవధికంగా సమ్మె చేస్తాం. వీలైతే ఆమరణ నిరాహార దీక్ష కోసం కూడా మా జేఏసీ తరఫున పోరాడతామని తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మా న్యాయమైన డిమాండ్లు నెరవేరేంత వరకు మేము తగ్గలేము కూడా. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న సమస్యలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాలని కోరుతున్నాం. ఉద్యోగులు 16వ తేదీ నుండి నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. ఈ రోజుకు 5వ రోజు చేరింది. కానీ ప్రభుత్వం మాత్రం వీళ్ళతో చర్చలు జరపడానికి సిద్ధంగా లేదు. సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వెంటనే ప్రభుత్వం దిగొచ్చి వీరితో చర్చలు జరపాలి, ఇది న్యాయమైనటువంటి డిమాండ్లు అంగీకరించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. విచిత్రం ఏమంటే వీరు అడిగే డిమాండ్ ఒకటైతే మరో రూపంలో జీవో ఇచ్చినట్టు మాకు తెలిసింది. అంటే వాళ్ళు అడుగుతున్నది ఒకటి, వాళ్ళు అమలు చేస్తున్నది ఒకటి అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు మొండిగా ప్రభుత్వం ఉంది. ఈ రకంగా ప్రభుత్వం కనుక మొండిగా ఉంటే ప్రజా సంఘాలుగా మేమందరం కూడా కలిసి వీళ్ళకి సంఘీభావంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంజిబాబు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి.